విద్యుత్ రంగంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ. ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం. విద్యుత్ రంగంలో అప్పులు 80,000 కోట్లు దాటాయన్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం లోపభూయిష్టంగా ఉందన్న జగదీష్ రెడ్డి. న్యాయ విచారణకు ఆదేశిస్తారా అని సవాల్ చేసిన మాజీ మంత్రి సవాల్ను స్వీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడి. టీ హబ్లో సిఐఐ బిజినెస్ సెమినార్. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు సహకరిస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పునరుద్ధరించిన మెట్ల బావి ద్వారా నీటిని తోడే వ్యవస్థను ప్రారంభించిన దేశ ప్రథమ పౌరాలు. రాష్ట్రపతి నిలయంలో 120 అడుగుల ఫ్లాగ్ పోస్టును ఆవిష్కరించిన రాష్ట్రపతి. మ్యూజికల్ ఫౌంటైన్ ప్రారంభించిన ద్రౌపది ముర్ము. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ను కొట్టివేసిన ఉన్నత న్యాయస్థానం. వ్యవసాయ నీటిపారుదల రంగంపై ముఖ్యమంత్రి సమీక్ష. హాజరైన మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాగునీటి రంగానికి సంబంధించి ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టీకరణ. విదేశీ వ్యవహారాల్లో జాతి ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమన్న ప్రధానమంత్రి. పరస్పర సహకారంతో ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవటమే తమ విధానమని వెల్లడి. తమిళనాడు మంత్రి పొన్ముడికి 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా. అక్రమాస్తుల కేసులో తీర్పు వెల్లడించిన మద్రాస్ హైకోర్టు. ఎంపీల సస్పెన్షన్లను ఖండిస్తూ రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు పీసీసీ ప్రకటన. కోవిడ్ వ్యాప్తిపై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వాలు. 60 ఏళ్లు దాటిన వారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశం. టెలికాం బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సవరిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్రం. 6 గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ గెలుపొందిందన్న కడియం శ్రీహరి. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మర్చిపోయారన్న ఆరోపణ. ఎన్నికల సంఘం అధికారుల నియామక బిల్లుకు లోక్సభ ఆమోదం. బిల్లుకు ఇప్పటికే ఆమోదం తెలిపిన రాజ్యసభ. ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేసే అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ. 3 నెలల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచన. పార్లమెంట్ స్మోక్ దాడి ఘటన నేపథ్యంలో భద్రతా బదలాయింపుకు చర్యలు. భద్రతా అగ్నిమాపక చర్యలపై సర్వేకు సిఐఎస్ఎఫ్ డీజీకి కేంద్రం ఆదేశం. రాజకీయ పార్టీలు, నేతల ఉపన్యాసాల్లో ఉపయోగించే భాషపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు. దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపి పదాలను ఉపయోగించరాదని స్పష్టీకరణ. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా. దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడి. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఆస్తుల విధ్వంసం కేసులో మరో 16 మంది అరెస్ట్. 4 మైనర్లు సహా 16 మందిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.